ఒకసారి రైతన్నలు ఆలోచన చేసుకోవాలి. మీరు పన్నుండి ఎంఆర్ఓ ఆఫీస్ పోతారు, పన్నుండి కలెక్టర్ ఆఫీస్ పోతారు, ఎవరన్నా మనం దేక్తారా, ఎవరన్నా కాంతారా, ఎవరన్నా పిలిచి నీకు ఏమైనా ఏం పని ఉందా అని అడుగుతారా? ఒక్కరు కూడా మాట్లాడరు. మన చెప్పులు చూస్తారు, మన బట్టలు చూస్తారు, ఎవరు కూడా మాట్లాడరు. అందుకే రైతు రాజు కావాలంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఖచ్చితంగా రైతుకు ఒక కౌంటర్ ఉండాల్సిందే. ఆ కౌంటర్లో రైతును కూర్చోబెట్టి నీకేం పని కావాలని అడిగి చేయాలి. ఇవాళ వానలు పడుతున్నాయి, జర ఏదైనా పొలం వేస్తున్నాం, ఈయన గింజలు చల్లుకుందామంటే మందు బస్తాల కోసం యూరియా కోసం మోస్తే ఫోన్లో యాప్ అని పెట్టింది. ఆ యాప్లో ఎవరికి కూడా ఏం వస్తలేదు. నేను ఇక్కడ సిరిసిల్ల నుండి డిమాండ్ చేస్తున్నా, ఆ యూరియా యాప్ అనేది రద్దు చేయాలి. ఆ యూరియా యాప్ అనేది వద్దే వద్దు, యూరియా యాప్ రద్దు చేయాలి. మరి ఇక్కడ మనకు సెస్ అని ఉండే, ఇక్కడ సిరిసిల్లలో సపరేట్గా కరెంట్ వచ్చేది. ఆ సెస్ కాస్త మంగళవారం అయిపోయింది. దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా పెడదామని చూస్తే లాస్ట్కి అటు ఇటు అయింది, అది మొత్తం గవర్నమెంట్లో కలిసిపోయింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కేటీ రామారావు గారు సెస్సార్లో కలిసిపోతుంటే కూడా ఒక్క మాట కూడా మాట్లాడలే. మరి మొన్నటికి మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద కుట్రతోని సపరేట్గా రైతులకు డిస్కౌంట్ పెడతామని అంటే రైతుల కరెంటు నిండా ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తే కూడా మీ సిరిసిల్ల ఎమ్మెల్యే రామారావు గారు ఒక్క మాట కూడా రైతు డిస్కౌంట్ గురించి మాట్లాడలే. అంటే రైతు డిస్కౌంట్ కావాలనా వద్దనా ఏందన్నది కూడా ఒక మాట ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పాలి. అంటే ఆయనకు తీరుకుండదు అనుకో, అంటే వీకెండ్ వచ్చిపోతాడు కాబట్టి మిగతా టైంలో దొరకదు కాబట్టి ఆ తీరిక లేక మరి ఆయన మాట్లాడలేదేమో నాకు తెలియదు. ఇక అది పక్కన పెడదాం. ఈ సమాజంలో ఈ తెలంగాణలో మనకు కావాల్సింది ఏంటి? సామాజిక న్యాయం కావాలి, అందరం బాగుండాలి. అది బీసీలు కావచ్చు, బీసీలలో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీల కన్నా పేద పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్సీలలో అయితే చెప్పే అవసరం లేదు, దారుణంగా ఉన్నది. ఎస్టీల పరిస్థితి కూడా అట్లనే ఉన్నది, ముస్లింల పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నది. మరి వీళ్ళందరూ బాగుండాలంటే సామాజిక న్యాయ తెలంగాణ కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఇదే సిరిసిల్ల మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సామాజిక న్యాయ తెలంగాణకు తూట్లు పడుస్తూ నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ అక్రమ సంపాదన కోసం దళితులను బీసీలను 8 మందిని మామూలుగా కొట్టలేదు, మామూలుగా చిత్రహింసలు పెట్టలేదు. నిన్న మొన్న వచ్చి కలిసిపోయారు మా దగ్గరికి పెంట బానయ్య గారు, హరీష్ గారు, ఇంకా చాలా మంది వచ్చి కలిసిపోయారు. వాళ్ళ కనీసం ఇప్పుడు నడవరానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం చేసినంత దాష్టికం? అధికారం ఉంది అని అంటే ఆ అధికారం ఉంది కాబట్టి పేద సాధువుల మీద నువ్వు ఆ కోపం తీస్తావా? నీ ఇసుక బండి కట్టుబట్టేందుకు తీస్తావా? నీ అక్రమ సంపాదన కట్టుబట్టేందుకు తీస్తావా? నీ అనుకున్న మనుషుల్ని కాపాడుకోవడానికి దళితులను బీసీలను పట్టుకొని కొడతావా? ఇవాళకి కరెక్ట్గా జూలై 2వ తారీఖు వస్తే 9 ఏళ్ళు నిండుతుంది. వాళ్ళకి ఎట్టి న్యాయం కూడా జరగలేదు. మరి పరామర్శించిపోయారు, కేటీఆర్ గారు కూడా వచ్చి పరామర్శించిపోయారు. అయ్యో పోలీసు వాళ్ళు కొట్టిరా నాకు తెలియదు అన్నాడు, కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిపోయిండు, కేటీఆర్ మీకు న్యాయం చేస్తలేడు నేను చేస్తా అన్నాడు, ఆయన కూడా అట్టే పోయిండు. మధ్యలో బండి సంజయ్ వచ్చిపోయిండు, ఎవరు న్యాయం చేస్తలేరు నేను చేస్తా అని. ఇవాళ బండి సంజయ్ గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర నేరెళ్ళ ఇసుక బాధితుల కేసు పెండింగ్ ఉంది, దాని సంగతి ఏమైందో బండి సంజయ్ గారు చెప్పాలి. మీరు ఈ ప్రాంత ప్రజల ఓట్లేసుకొని ఎంపీగా గెలిచిండ్రు, ఇవాళ మంత్రి అయినరు. మంత్రి కాకముందు మామూలు కార్పొరేటర్ ఉన్నప్పుడు వచ్చి దళితుల దగ్గర వాళ్ళ కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని, బీసీల దగ్గర కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని నాతో కేసు అయిందని చెప్పి కేసు వేయించింది. వాళ్ళేమో కేసు చుట్టూ తిరుగుతురు ఖర్చు పెట్టుకుంటా, మీరేమో రయ్య బుగ్గకారులు తిరుగుతురు. బండి సంజయ్ గారు తక్షణమే మీరు రావాలి, ఎస్సీ ఎస్టీ కేసు ఏదైతే కేంద్రంలో ఉందో దాన్ని వెంటనే పరిష్కరించాలి. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయిండు, ఆయన ఏం చెప్పిండు? ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా నేను దళితుల్ని నేరెళ్ళ బాధితుల్ని అన్నాడు. ఆయన కూడా ఇంతవరకు మాట్లాడలే. రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా, మీకు ఏమాత్రం ఇక్కడ ఉండేటటువంటి దళిత బిడ్డల మీద బీసీ బిడ్డల మీద గౌరవం ఉన్నా, ఇక్కడ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్లో కూడా కేసు పెండింగ్ ఉంది. మీరు ఇంటింటికి వారికి డబ్బు ఇచ్చి ఆదుకుంటామన్నారు, ఆర్థిక సహాయం చేస్తామన్నారు, నీకుంటా నేను అన్నారు, మాట తప్పిండ్రు. ఇది మంచి విషయం కాదు. వచ్చి ఖచ్చితంగా నేరేళ్ల బాధితులకు న్యాయం చేయాలి. మరి ఈ అన్న సంజయ్ అన్న ఏడు, అటు రేవంత్ రెడ్డి అనే ఏడు, ఇటు కేటీఆర్ అనే ఏడు, ఎవరు చేయాలి? రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళందరికీ కూడా డబ్బుతోని అక్రమ సంబంధతోని అక్రమ సంపాదనతోని కళ్ళు మూసిపోయి ఉన్నాయి. మీ ఆడబిడ్డగా నేను వచ్చిన నేరెళ్ళ అన్నదమ్ములకు నేరెళ్లలో బాధపడి పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పడి ఇవాళ నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్న నా నేరెళ్ళ అన్నదమ్ములకు నేను అండగా ఉంటా. ఎట్లా ఉంటానో మీకు నేను నిరూపించి చూపిస్తా. ఒక వారం 10 రోజులల్లా నేరేళ్ల బాధితుల వాళ్ళ ఇంటికి పోతా, నేను నిరూపించి చూపిస్తా. న్యాయం చేయాలనుకుంటే, గుండెలో నీతి ఉంటే ఎట్లా చేయగలుగుతాం అన్నది నేను చేసి చూపిస్తా. నేరేళ్ల బాధితులకు